ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న విజయవాడలో వల్లభనేని వంశీని కలిసిన అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడిన జగన్ పోలీసులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఆయన వ్యాఖ్యలపై ఏపీ పోలీసు అధికారుల సంఘం సీరియస్ అయింది. రాష్ట్ర పోలీసులను బట్టలు ఊడదీసి నిలబెడతామని అనడం సరికాదని అన్నారు. అలాగే మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. అలాగే 8 నెలల క్రితం ఇప్పుడున్న పోలీసులంతా వైసీపీ ప్రభుత్వంలోనే పనిచేస్తున్న వారేనని గుర్తు చేశారు. అలాగే పోలీసు అధికారులు ఎప్పుడు 4 సింహాలకు సెల్యూట్ చేస్తారని, పోలీసు అధికారులపై మాజీ సీఎం జగన్ ఈ రోజు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ పోలీసు అధికారుల సంఘ అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా జగన్ వ్యాఖ్యలపై పోలీస్ వర్గాలైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తను ఏదైతే చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గత 8 నెలల క్రితం మేమంతా కూడా పనిచేస్తుంది మీ ప్రభుత్వంలోనే, ఇప్పుడు బట్టలోడదీసి నిలబెట్టానంటూ ఎంతవరకు సమంజసం అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. క్షమాపణలు అయితే వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, వ్యాఖ్యలు చేశారు. జైల్లో వంశీని కలిసిన అనంతరం జగన్ ఒక ప్రెస్ మీటింగ్ మీద కూడా పెట్టడం జరిగింది. అయితే ఆ పోలీసులపై వ్యాఖ్యలు చేశారు జగన్. పోలీసుల బట్టలు ఊడదీస్తానంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడున్న సప్త సముద్రాల అవతలున్నా కూడా రేపు ఖచ్చితంగా ఒక్కొక్కరికి సమాధానం చెప్పి తీరుతాం. ఎల్లకాలము టీడీపీ ప్రభుత్వం ఉండదు, మేము కూడా అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల బట్టలు ఊడదీస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి సీరియస్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వార్నింగ్ పై అయితే పోలీసుల నుంచి తీవ్ర విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో పాటు గత 8 నెలల వరకు కూడా మేము టీడీపీ ప్రభుత్వంలోనే, వైసీపీ ప్రభుత్వంలోనే పనిచేసాం. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో పనిచేస్తా ఉన్నాం. కానీ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది తప్పితే ఎక్కడ కూడా మేము ఎవరిని ఇబ్బంది పెట్టే పనులు చేయట్లేదు. గతంలో కూడా చంద్రబాబును అరెస్ట్ చేశాం, టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులను కూడా అప్పుడు అరెస్ట్ చేశాం. అక్కడ ఉన్నటువంటి తప్పుల్ని బట్టి అరెస్ట్ చేశాను తప్పితే ఎక్కడ కూడా మేము చట్టానికి లోబడే ఉంటున్నాం తప్పితే చట్టాన్ని మేము మా చేతిలోకి తీసుకోవట్లేదని చెప్పేసి కూడా పోలీసు అధికారులు చెప్పారు. ఒక మాజీ సీఎం గా చేసినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా పోలీసు అధికారుల సంఘం అయితే దీనిపై సీరియస్ అవుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాకు క్షమాపణ చెప్పాలంటూ కూడా పోలీస్ సంఘం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఒక పెద్దరిక హోదాలో ఉండి ఆ రకంగా పోలీసులు, న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి పోలీసుల్ని బట్టలు తీస్తా అంటాం, అదేవిధంగా సప్త సముద్రాలకు దాటిన ఎక్కడున్నా వదిలిపెట్టమని వార్నింగ్ చేయటం, ఇట్లా భయాందోళనకి గురి చేసే విధంగా మాట్లాడుతా ఉన్నాడు. పోలీసు వ్యవస్థని ఇట్లా మానసికంగా ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడుతా ఉన్నారని చెప్పేసి కూడా పోలీస్ సంఘం అయితే చెప్తా ఉంది. మరి ఒక పక్క అయితే ఏపీ మాజీ సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి పోలీసుల పట్ల మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసులు న్యాయపరంగా కాకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇట్లా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వంశీ అరెస్టు విషయంలో ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి కేసు వాపసు తీసుకున్నప్పటికీ వాళ్ళు అతన్ని మ్యానిపులేట్ చేసి ఈ రోజు వంశీని ఇబ్బందికులకు గురి చేస్తా ఉన్నారు. అందుకే ఈ రకంగా ఈ పోలీసు వ్యవస్థ ఇట్లా వాళ్ళకి ప్రభుత్వానికి కట్టుబానిసల్లాగా తయారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక పక్క విమర్శలు చేస్తా ఉంటే, మరో పక్క టీడీపీ నాయకులు మాత్రం పోలీసులు పట్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు ఏమాత్రం కూడా బాగోలేదు, అతను మాట్లాడే విధానం కూడా బాగోలేదు, అతను ఇంకా కడప రాజకీయాలు చేయాలని చూస్తా ఉన్నారు. కానీ ఇది సమంజసం కాదు, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. అందుకే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారు. మరి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంటూ కూడా టీడీపీ నాయకులు అయితే ఒక పక్క ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరి పోలీసులపై చేసినటువంటి వ్యాఖ్యలపై పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి. థాంక్యూ సాంబశివరావు.